హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ గాస్లా వ్లాగ్స్. 2x ప్లస్ 5 ఈక్వల్డ్ 15. ఇక్కడ ఎక్స్ వాల్యూ అడిగాడు. సో ఇది 1x, ఒకే ఎక్స్ కావాలన్నప్పుడు 2x ప్లస్ 5 ఈక్వల్ 15 ఉంది. సో ఈ 5ని ఇటు సైడ్ తీసుకెళ్దాం. ఇక్కడ యాడ్ చేస్తుంది, ప్లస్ చేస్తుంది కాబట్టి అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ 15 మైనస్ 5. సో 2x ఈజ్ ఈక్వల్ 10. దెన్ ఎక్స్ 2 అటు సైడ్ తీసుకెళ్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. 10/2, 2 5 10. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5. ఇది 1x కావాలన్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చి 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 8. ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లంలో ఏమో ఒకటే ఎక్స్ కనుక్కోవాలి. సో ఇక్కడ 2x ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి మనం. సో ఇక్కడ ఏమన్నాడు, 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 8 అన్నాడు. సో దెన్ ఇక్కడ ఏమవుతుంది, 5 నాట్ ఫస్ట్ 5 నాట్ తీసుకెళ్తే 2x ప్లస్ 5ను 5ని అటు తీసుకెళ్తే ప్లస్ ఉంది, అటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 8 మైనస్ 5. సో 2x, ఎక్స్ని ఇటు సైడ్ తీసుకెళ్దాం, మైనస్ అవుతుంది. సో 8 మైనస్ 5 3. సో 2x నుంచి ఒక ఎక్స్ పోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇది 2x వాల్యూస్ ఉన్నప్పుడు సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక టఫ్ ప్రాబ్లమ్ని చేద్దాం. ఇక్కడ చూడండి, సాల్వ్ ఫర్ ద ఎక్స్. 2 ఇంటూ 3x ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ 5x ప్లస్ 2 ఈక్వల్ ఎక్స్ మైనస్ 1 అన్నాడు. సో ఇందులో 4x's ఉన్నాయి, 3x'లు ఉన్నాయి. 1 ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒకటి, 3x's ఉన్నాయి. సో చూద్దాం, చూడండి ఏమన్నాడు, 2 ఇంటూ 3x ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ 5x ప్లస్ 2 ఈక్వల్ ఎక్స్ మైనస్ 1 అన్నాడు. సో 2 2 జా 2 3 జా 6x ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 3 5 జా 15x ప్లస్ 3 2 జా 6. దెన్ ఎక్స్ మైనస్ 1. సో ఎక్స్ని ఇటు సైడ్ తీసుకెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 21x, ఈ చూడండి 6x ప్లస్ 15x, 21x ప్లస్ 2 ప్లస్ 6 8 ఈక్వల్ ఎక్స్ మైనస్ 1 ఉంది. సో ఎక్స్ని ఇటు సైడ్ తీసుకొస్తున్నా, 21x మైనస్ ఎక్స్. 8ని అటు సైడ్ తీసుకెళ్తున్నా, ఇక్కడ ప్లస్ 8 కాస్త అటు సైడ్ వెళ్తే మైనస్ 8 అవుతుంది. సో 21xలకి నుంచి ఒక ఎక్స్ పోతే 20x. ఇక్కడ చూడండి, -1 -8 -9. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -9/20. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ 3 అన్నాడు. సో ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ ఇక్కడ ఉంటుంది, 7 అటు సైడ్ తీసుకెళ్తే ఇక్కడ ప్లస్ 7 కాస్త అక్కడ -7 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7 మైనస్ 4 ఎంత, -7 మైనస్ 3 -4. ఓకే, దిస్ ఈజ్ ద ఎక్స్. ఇక్కడ చూడండి, 4x ప్లస్ 2 ఈక్వల్ 7 అన్నాడు. ఇక్కడ కూడా మనకు ఎక్స్ వాల్యూ కావాలి. సో 4x ఈక్వల్, ఇక్కడ ప్లస్ 2 ఉంది, అటు సైడ్ వెళ్తే -2 అవుతుంది. 7 మైనస్ 2. సో 4x ఈక్వల్ 5. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5/4. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం టఫ్ ప్రాబ్లం. సో ఇక్కడ చూస్తే 3/x ప్లస్ 8 ఈక్వల్ 4/6 మైనస్ ఎక్స్ ఈక్వల్ ఎంత, ఎక్స్ ఎంత అడిగాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు, 3/x ప్లస్ 8, అదేవిధంగా 4/6 మైనస్ ఎక్స్ అన్నాడు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. ఫస్ట్ 6x, 3 ఇంటూ 6 మైనస్ ఎక్స్ ఈక్వల్ 4 ఇంటూ x ప్లస్ 8.
సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాక చూడండి 3 8 జా 3 6 జా ఎంత 18 మైనస్ 3 ఇంటూ ఎక్స్ 3x. సో 4x 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 8 జా 32. సో ఇక్కడ చూడండి 32ని ఇటు సైడ్ తీసుకొస్తున్నా 18 మైనస్ 32. అదేవిధంగా 3xని అటు సైడ్ తీసుకెళ్తున్నా 4x 3x ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఉంది అక్కడ పోతే ప్లస్ అవుతుంది ప్లస్ 3x. సో 18 మైనస్ 32 ఎంత మైనస్ 14. 4x ప్లస్ 3x 7x. సో x ఈజ్ ఈక్వల్ మైనస్ 14/7. సో 7 1 జా 7 7 2 జా 14. Therefore x is equal minus 2. This is the answer. సో ఇక్కడ చూడండి 3x ప్లస్ 9 ఈక్వల్ 24. ఎక్స్ వాల్యూ అడిగాడు ఇక్కడ చూడండి. సో 3x ప్లస్ 9 ఈక్వల్ 24. 9 రైట్ సైడ్ తీసుకెళ్దాం. 3x ఈజ్ ఈక్వల్ ఇక్కడ ప్లస్ 9 కాస్త అక్కడ మైనస్ 9 అవుతుంది 24 మైనస్ 9. సో 3x 24 నుంచి 9 పోతే 15. సో 15 x ఈజ్ ఈక్వల్ 15/3. 3 5 జా 15. సో x ఈజ్ ఈక్వల్ 5. దెన్ నెక్స్ట్ వచ్చేసి 8th ప్రాబ్లం చూద్దాం. 7x మైనస్ 5 ఈక్వల్ 23 అన్నాడు. సో x వాల్యూ కావాలి ఇక్కడ కూడా. సో ఇక్కడ చూడండి 7x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 23. 7x ఈజ్ ఈక్వల్ మైనస్ 5 నాట్ సైడ్ తీసుకెళ్ళాం అప్పుడు ప్లస్ 5 అవుతుంది ప్లస్ 5. 7x ఈజ్ ఈక్వల్ 23 ప్లస్ 5 28. సో 7xలో 7 నాట్ సైడ్ తీసుకెళ్దాం. x ఈజ్ ఈక్వల్ 28/7. సో 7 4 జా 28. 7 1 జా 7. Therefore x is equal to 4. So please subscribe Prasad Kasla Vlogs for more videos, for more math tips and tricks. Please subscribe. Please support to me. Thank you.